సో మీ పెళ్ళి ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఒక హ్యాపీ న్యూస్ మనం త్వరలోనే మీకు చెప్పబోతున్నాము. అంటే చేసుకుంటున్నావా? రూపంలో నిప్పుల కొండల రూపంలో చుక్క. ఏంటి భయపడదు, నేను ఇక్కడే ఉన్నాను. ఇంకేటి బంజర్లోను పూచేటి వేల ముందు జన్మాల బంధాలన్నీ నీవే. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe our channel Never Ending Tales and don't forget to press the beautiful bell icon. And we love శివు ఇప్పుడే కాళ్ళ నొప్పులు ఇప్పుడే వచ్చాను. జస్ట్ లెట్ మీ టేక్ సమ్ బ్రీత్. బ్రీత్. హాయ్ గైస్. సంవత్సరానికి ఒకసారి ఎక్సర్సైజ్ చేసేవాడికి ఇలాగే అవుతుంది. సంవత్సరానికి ఒకసారి కాదు, ఈ మధ్యలో ఏదో వాకింగ్ స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మీ అందరూ అడుగుతున్నారు, ఏంటి సార్ మీరు పెళ్ళికి ఆ కలెక్షన్ అంటారు, పెళ్ళికి అది అంటారు, పెళ్ళి ప్రారంభం అంటారు. సో మీ పెళ్ళి ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఒక హ్యాపీ న్యూస్ మనం త్వరలోనే మీకు చెప్పబోతున్నాము. సరేనా? ఏంటండి, మీ అందరు లేకుండా మనమైతే పెళ్లి చేసుకోము. మీ ముందే మీ అందరిని పిలిచే మనం పెళ్లి చేసుకుంటాము. ఓకేనా? బికాజ్ అంటే మేమా అంటే చేసుకుంటున్నావా? రూపంలో నిప్పుల కొండల రూపంలో చుక్క. అంటే నువ్వు ఓకే అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ ఒక రోజు చేసుకుంటాము ఏమో. బట్ డెఫినెట్లీ సో ఆ మంచి అది యాక్చువల్లీ దట్స్ అ బ్యూటిఫుల్ డే, బెస్ట్ డే ఇన్ ఎంటైర్ అవర్ లైఫ్. నువ్వు ఇప్పుడు చెప్తే పెళ్లి చేసుకోలేము. సరేనా? వెయిట్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. దానికి మనం రెడీ అవ్వాల్సినవి, దానికి మనం చేయాల్సినవి. వీ హ్యావ్ టు బి గెట్ సెటిల్డ్, వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. అండ్ అది బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్ కాబట్టి దాంట్లో ఆ బెస్ట్ డే రోజు మనం బెస్ట్ కనిపించాలి కాబట్టి సో దానికి ఈ రోజు నుంచే మనం తయారీ చేయబోతున్నాము. సో హెచ్కే గ్లో అప్ వాళ్ళదే నేను ఫేస్ వాష్ కూడా వాడుతున్నాను. దట్ ఈస్ బ్రైట్నింగ్ ఫోమింగ్ ఫేస్ వాష్ అన్నమాట. అండ్ ఇట్స్ గివింగ్ మీ గుడ్ రిజల్ట్స్ కాబట్టి నాకు ఇంకేం కావాలి కానీ. Feeling very fresh now and fresh అయిపోయాక immediately the next step I do is I apply the sunscreen. ఇది కూడా HK వాళ్ళది బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ అన్నమాట. అంటే SPF 50 ఉంది. సో ఇట్ సేవ్స్ అస్ ఫ్రమ్ ఆల్ ది హార్ష్ సన్ రేస్ అండ్ డ్యామేజెస్. అండ్ దీన్ని వేసుకున్న తర్వాత నాకు అసలు చాలా లైట్ వెయిట్ అండ్ అసలు మేకప్ వేసుకోవాలి కూడా అనిపించదు. సో ఇట్స్ వెరీ నైస్ అండ్ యూ కెన్ సీ ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అండ్ నేను ప్రతిరోజు బయట ఆబ్వియస్లీ ఎవ్రీ డే నోబడీ కెన్ వేర్ మేకప్. సో ఎస్, ఆఫ్టర్ దిస్ ఐఎమ్ రెడీ. సో రైట్ ఆఫ్టర్ మై ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ గైస్, నేను హెచ్కే గ్లో అప్ వాళ్ళ స్కిన్ ఛాంపియన్ అనేది వాడుతున్నాను. దిస్ కమ్స్ ఇన్ అ ప్యాక్ ఆఫ్ 30 sachets అనమాట. మనకి ఇట్లాంటివి sachets ఇస్తారు. అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అన్ ఆరెంజ్ జ్యూస్. అంటే మనకి ఇది కొలాజన్ అనమాట. మన స్కిన్ లోపల మనం బయట ఎంత మంచిగా చూసుకుంటాము స్కిన్ని, అంతే మంచిగా మనం లోపల కూడా చూడాలి కాబట్టి ఇది చేయబడింది. దీన్ని మనం జస్ట్ ఒక వాటర్ ఒక గ్లాస్లో వేసేయాలి. ఆలోపు నేను మీకు దీని గురించి చెప్తాను. సో యాజ్ ఇట్ సేస్ కొలాజన్ సపోర్ట్ స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ హైడ్రేషన్. సో మన స్కిన్ని ఎలాస్టిక్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ హైడ్రేట్ కూడా చేస్తుంది. బికాజ్ ఈ మధ్య స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. అలానే మనకి బయోటిన్ సపోర్ట్స్ హెయిర్ గ్రోత్ అండ్ ఫాలికల్ ఫార్ములేషన్. అంటే మనకి బయోటిన్ వచ్చేసి హెయిర్ గ్రోత్ని చేస్తుంది అండ్ ఫాలికల్ ఉంటాయి కదా మనకి, దాంట్లో ఒక్కొక్క ఫాలికల్ కాకుండా చాలా 2-3 ఫాలికల్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో దిస్ థింగ్ హెల్ప్స్ ఇన్ స్కిన్ అండ్ హెయిర్ బోత్. సో లెట్స్ హ్యావ్ దిస్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ యమ్ గైజ్. నేనైతే ప్రతిరోజు మార్నింగ్ దీన్ని తాగడానికే లేచినట్టుంటాను. అండ్ బికాజ్ మై స్కిన్ ఇస్ గ్లోయింగ్. ఇంకా గ్లో అవ్వడానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో. అండ్ నా చెకప్ కూడా జరగబోతుంది కాబట్టి ఐ యు గైస్ ఎక్సైటెడ్? కమ్ లెట్స్ గో. ఏంటి వెయిట్ నాకు నిజంగా భయం వేస్తుంది. నువ్వు ఆ వీడియో చూపించావు మచ్చి నువ్వు గడగడ 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 అంటే ప్లీజ్ వద్దు పరి. ఓకే ఓకే ఓకే
ఇదేదో టెంపుల్ ఓం నమ శివాయ. దండం పెట్టుకున్నావు కదా. ఓకే ఓకే నువ్వు వదిలే, ఐ గాట్ కాన్ఫిడెంట్. ఓకే లుక్ అట్ దిస్. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓకే హెచ్కే మ్యామ్. థ్యాంక్ యూ. హెచ్కే సార్. థ్యాంక్ యూ అమ్మా. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వచ్చేసావు నువ్వు. నేనైతే వస్తూ ఉంటాను, నువ్వు కింద నుంచి డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోతుంటావు. కానీ ఈ రోజు నీ మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. అంటే ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ శివు. నువ్వే ఇట్లా మంచిగా కలకల్లాడుతావు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వే చెప్తావు పరి మంచి పని చేసావు నన్ను ఇక్కడ తీసుకొచ్చి అని. మరి మంచి పని ఇప్పుడు దాకా చేయలేదు నువ్వు. ఓకే ఎలా అనిపిస్తుంది? ద క్లినిక్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, లైటింగ్ చాలా బాగుంది నిజంగా. I love this. ఇక్కడ Whenever I come ట్రీట్మెంట్ here- కంటే ఫోటో షూట్ చేసుకుంటే బాగుంటుందేమో. హాయ్. హలో ప్రియాంక గారు, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్, ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ యూ. వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు ఐ జస్ట్ గాట్ హిమ్ టుడే, యు ఆల్సో గెట్ డన్ అని. శివు ఇప్పుడు అడిగేసే నీకు ఏమేం భయాలు ఉన్నాయో దాని గురించి ఒకసారి అడిగేసి. డాక్టర్ ఇస్ హియర్, డాక్టర్స్ ఆర్ హియర్, యు ఆర్ ఆల్సో హియర్. ద పేషెంట్ నీకు బానే ఉందా? నాకు యాక్చువల్లీ ఈ పేషెంట్కి బాగానే ఉంది, ఇంకా ముందు చూడాలి. యాక్చువల్లీ ఏంటంటే ప్రియాంక గారి స్కిన్ నిజంగా ఈ టైంలో మధ్యలో మీ దగ్గర వస్తున్నప్పటి నుంచి చాలా బాగుంది, హెల్దీగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఏ ట్రీట్మెంట్ మీరు ఇవ్వబోతున్నారో ఒకసారి చెప్తే గుడ్ ఫర్ మీ. షూర్. సో వీ విల్ డూ బాడీ కాంటోరింగ్ ఫర్ యూ. మీరు ఆల్రెడీ ఫిట్గా ఉన్నారు, కానీ ఇంకొంచెం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ వస్తుంది, సో దానికి ఇంకా ఫిట్గా ప్రాపర్గా ఉండడం కోసము సో వీ విల్ డూ బాడీ కాంటోరింగ్. కొవ్వు ఉంది కదా అది తగ్గిస్తాం అన్నమాట. డ్రెస్ అంతా కొంచెం పర్ఫెక్ట్గా. I should look more handsome on that day. That is a very precious day in our life. Definitely. Then let's get started. Thank you. See this. నేను లోపలికి వెళ్తాను, ఇప్పుడు వాళ్ళు స్కిన్ టెస్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు Okay. go inside. Yeah. So Hair test. హెయిర్ టెస్ట్ ఏదో చేస్తారంటే, కానీ నీకు హెయిర్ బాగానే ఉంది కదా? బాగానే ఉన్నది, చాలా ఉన్నాయని చెప్తున్నారు. బట్ మేడంకి ఏం తెలుసు నా టెన్షన్. నిజంగా నాకు రీసెంట్ గా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. యాక్చువల్లీ ప్రియాంక గారు మొన్ననే నాకు హెయిర్ మసాజ్ ఇచ్చారన్నమాట. ఆవిడ మొత్తం చేయంతా ఫుల్ నా హెయిర్స్ వచ్చేసినాయి. డాండ్రఫ్ అది డాండ్రఫ్ కాల్చు, స్కాల్ప్ ఇలా ఉంది అని చూపిస్తున్నారు. శివు బాడీ అనాలిసిస్ చేస్తారంటే ఒకసారి రావా, నీ వెయిట్ ఎంత తెలిసిపోతుంది మొత్తం. సో దిస్ ఇస్ ద మషీన్, యూ హావ్ టు గో అండ్ స్టాండ్ ఆన్. ఓకే కమ్. రోబో లెక్క వచ్చాడు. 5 జస్ట్ 5 చాలా పుట్టిదమ్మా, నేను చెప్పాను కదా. అంటే పట్టుకోలేకపోయామో నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. కాదు కానీ నన్ను ఎందుకు చేయమంటున్నా ఇప్పుడు? అంటే మీరు చూడాలి కదా. I'm not getting any body contact done. చూసారు కదా నా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, అంతే ఇంపర్ఫెక్ట్ గా ఉంటది ప్రియాంక గారిది. Actually, the reason why we do all these tests అంటే what we see from outside, that's not the entire result. అది కాదు అన్నమాట. సో మనం కొంతమందిని చూస్తాం, యూ సే దట్ యునో ఇన్ని డేస్ నా స్కిన్ చాలా బాగుండే, సడన్గా ఇలా మొత్తం పిగ్మెంటేషన్ వచ్చేసింది. ఇన్ని డేస్ హెయిర్ చాలా బాగుండే, సడన్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సడన్లీ ఇన్ ద బాడీ. మనది ఏదన్నా కూడా ఎఫెక్ట్ రావడానికి మనకి చాలా టైం పడుతుంది, డ్యామేజ్ అవుతుంది. సో ఈ టెస్ట్ వల్ల ఏంటంటే ఇంటర్నల్గా ఏమవుతుంది అనేది అంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ వీ యూస్ దట్ టెక్నాలజీ హియర్. సో ఇఫ్ యూ సీ హియర్ అవుటర్ కార్నర్స్లో యూ కెన్ సీ దట్ ద పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ అంత లేదు. యూ సీ దట్ ద పిగ్మెంటేషన్ హ్యాస్ స్టార్టెడ్ మోర్ ఫ్రమ్ ద outer corners. That is how it starts and it spreads. Lips kuda if you see outer regions ila. But comparatively మనము లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చిన దాంతో కంపేర్ చేసి చూస్తే డెఫినెట్లీ ఇట్స్ బెటర్. సో డూ యూ సీ దట్
మెలనోసైట్ ప్రొడక్షన్ అనేది మెలనిన్ అనేది ఇంకెంత రిచ్గా ఉంది, ఎక్కువగా ఉంది. సో దాట్ ఈస్ ద రీజన్ మనకి నార్మల్గా ఫేస్ మీద చూసినప్పుడు కూడా మనకి ఆ డిఫరెన్స్ అది తెలిసిపోతుంది అనమాట. కెన్ యూ సీ దీస్ ఏరియాస్ ఆర్ లైక్ మోర్ పిగ్మెంటెడ్. ఇక్కడ కొంచెం లైటర్ ఉంది, ఇది ఉంది, అండ్ దిస్ లాట్ ఆఫ్ uneven-ness. One good thing about the hair is that the follicle is very strong. డెన్సిటీ ఎక్కువ ఉంది. యూ కెన్ సీ దట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ డెన్సిటీ, థిక్ ఉంది. దీనివల్ల వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ మీరు యాక్చువల్గా చూసినప్పుడు వెన్ వీ యాక్చువల్లీ గో ఇన్ డీటెయిల్ యూ సీ ద డిఫరెన్స్, అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చూస్తున్నారా? సో అది డిస్టెన్స్ ఎక్కువ అయిపోతున్న కొద్దీ దాట్ ఈస్ వన్ స్కాల్ప్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. Then what, for which treatment I have to go? So we'll go for a combination treatment now. So there's something called growth factor concentrate ani GFC, which is an advanced version of PRP. PRP is very basic. So ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక్కటే ట్రీట్మెంట్ చేస్తే మన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు దానికి. సో ఒక సెట్ ఆఫ్ కోర్స్ మనం ప్రోటోకాల్ అనుకొని విల్ డూ సంథింగ్ కాల్ GFC. there's something called meso, we'll do that. there's something called stem cell, so which is very the most advanced, and it is very advanced, and you see like really good results. And తర్వాత మనము ఈ టెస్ట్ చేసి కూడా మనం చూసుకోవచ్చు, అండ్ యుల్ సీ దట్ యాక్చువల్లీ అప్పుడు టెస్ట్ కూడా అవసరం లేదు. యుల్ యాక్చువల్లీ ఫీల్ ఇట్ వెన్ యూ రబ్ యువర్ ఫింగర్స్ త్రూ యువర్ హెయిర్. మీకు ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. How many sittings we have to come? సో ఫర్ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ యూ వీ విల్ సే అట్లీస్ట్ ఒక 6 sessions అయితే పడతాయి. 6 sessions పడతాయి. అంటే in that treatment what we will do, like we'll inject something or? సో ఇప్పుడు GFCలో ఏం చేస్తామంటే మీ బ్లడ్ తీసుకుంటాము, దాన్ని మేము సెంట్రిఫ్యూజ్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేస్తాము. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మళ్ళీ మీ స్కాల్ప్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ యువర్ బ్లడ్, దిస్ ఈజ్ సంథింగ్ యూఆర్ టేకింగ్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ యూఆర్ ఇంజెక్టింగ్ ఇన్ టు యువర్ బాడీ. సో దీనివల్ల మీ హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతుంది, మీకు హెయిర్ గ్రోత్ ఎక్కువ వస్తుంది. మనకి ఇప్పుడు ఒక ఫాలికల్ నుంచి ఒకటే హెయిర్ స్ట్రాండ్ ఉంది, అలా కాకుండా మనకి 2-3 తీసుకొని రావడానికి, అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది చాలా అని చెప్పారు, అదంతా కూడా ఆగుతుంది మీకు. నా బ్లడ్ నాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా, కొంచెమే తీసుకోండి ప్లీజ్. ఏంటి భయపడదు, నేను ఇక్కడే ఉన్నాను. ఓకే I'm there with her. థ్యాంక్ యూ. So laser hair reduction is done in 4 simple steps. So we will cleanse and then shave, Okay. apply the gel, Okay. and then the actual laser procedure. Wow. Okay. It's very easy. It's very easy, and usually ఏంటంటే నార్మల్ ట్రెడిషనల్ మెషిన్స్ యూస్ చేస్తే యూ నీడ్ అరౌండ్ 8 to 12 sessions. Okay. అండ్ 12 అంటారు, అండ్ దెన్ తర్వాత 12 కూడా కాదు, ఇంకొన్ని ఎక్కువ సెషన్స్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ, ఇట్ గోస్ టిల్ 15 sessions. బట్ విత్ దిస్ మెషిన్ యూ ఓన్లీ నీడ్ 6 sessions. Nice. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో గైస్, నేను ఫస్ట్లీ లేజర్ హెయిర్ రిడక్షన్ ఎందుకు చేయించుకోవాలనుకున్నాను అంటే దెర్ ఆర్ లాట్ మెనీ ప్రాబ్లమ్స్ వీ యాజ్ విమెన్ ఫేస్, అండ్ షూటింగ్ టైంలో కూడా, అండ్ సడన్గా నాకు షూట్స్ వస్తాయి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫంక్షన్లో వెళ్ళాలన్నా ప్రతిసారి ఏదో ఒకటి షేవ్ చేయడం కానీ, వ్యాక్స్ చేయడం కానీ. షేవింగ్ గివ్స్ వెరీ రఫ్ హెయిర్ గ్రోత్, అండ్ వ్యాక్సింగ్ అలా ఆన్ ది అదర్ సైడ్ అప్పుడప్పుడు కొంతమంది కాల్ చేస్తారు, అండ్ నాకు ఆ భయం ఎప్పుడూ ఉంటుంది. అండ్ మీకు 6 sessions మాత్రమే మొత్తం హెయిర్ రిడక్షన్ అయిపోతుంది, అది కూడా పర్మనెంట్గా. అలానే గైస్, దీంతో పాటు మీకు ఫుల్ బాడీ, నేనైతే ఫుల్ బాడీ హెయిర్ రిడక్షనే తీసుకున్నాను, అంటే ఫుల్ బాడీ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. బట్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ పార్ట్ యూ వాంట్ టు, అంటే చిన్నికి చేయించాలా, లేకపోతే అప్పర్ లిప్స్కి మాత్రమే చేయించాలా, అండర్ ఆర్మ్స్కి చేయించాలా. సో ఎవరెవరికి ఎట్లాంటి గ్రోత్ కాబట్టి మీకు ఎలాంటి కావాలి అట్లాంటివి చేయించవచ్చు. అండ్ ద ప్రైస్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ పార్ట్ టు పార్ట్, అండ్ ఫుల్ బాడీకి ప్రైజింగ్ వేరే ఉంటుంది. సో టుడే ఇట్స్ మై 4th session అనమాట. యాక్చువల్గా నేను దిస్ ఇస్ ద 4th session, అండ్ మీకు కొన్ని సెషన్స్ తర్వాతే చెప్పాలనుకున్న దీని గురించి, బికాజ్ నాకు కూడా తెలిసిన తర్వాతే నేను మీకు చెప్తే బాగుంటుంది అని. గైస్, ద రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. ఆల్మోస్ట్ 50% to 60% నాకు గ్రోత్ కూడా, హెయిర్ గ్రోత్ కూడా చాలా మట్టికి తగ్గిపోయింది. And I'm having a nice drastic change on my skin also, so I'm feeling really great. మేడం, నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. దట్ ఈస్ ఫుల్, అది మొత్తం నా బ్లడ్ నుంచి తీసుకున్నారా మీరు? వావ్, టెక్నాలజీ నిజంగా. సమ్టైమ్స్ మేడం కొంచెం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం.
నాకు అది చూస్తూనే భయం వేస్తుంది. కళ్ళు కూడదా మేడం? అలా అయితే ఒక్క నిమిషం మేడం ప్లీజ్. 5 minutes later. ఒక్కటి ఇస్తా, పెయిన్ ఉంటే వదిలేస్తా. ఓకేనా? కూర్చో. మేడం ఓకే 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 మేడం 1 minute ఓకే రెడీ 1 2 3 ఓకే రెడీ. మేడం అయ్యో మై గాడ్ నిజంగా భయం వేస్తుంది నాకు. దేవుడా మేడం మీరు ఎవరైతే చూస్తున్నారో అంత భయం అవసరమే లేదు ఈ ఓవర్ యాక్షన్ కి. ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఓన్లీ కదా? యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గైస్ హెచ్కేలో చాలా మట్టికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ చాలా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ అన్నిటికన్నా నాకు నా ఫేవరెట్ ట్రీట్మెంట్ ఏదంటే ఇదే గ్లో అప్ ట్రీట్మెంట్ అన్నమాట. సో స్కిన్ని గ్లో అప్ చేస్తుంది అండ్ ఐ గెట్ అ వెరీ బ్యూటిఫుల్ మసాజ్ అండ్ మై స్కిన్ బికమ్స్ వెరీ రేడియంట్. అండ్ ఎస్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ మై 3rd or 4th సెషన్. సో ఈ సెషన్ తర్వాత అయితే నేను ఇంకా గ్లో అప్ అయిపోతాను, అది కూడా మీరు చూస్తారు. ఈ గ్లో అప్ సెషన్లో మనకి చాలా మట్టుకి మన స్కిన్లో ఉన్న డర్ట్ కానీ డెడ్ స్కిన్స్ కానీ అంతా క్లియర్ అయిపోతుంది. అండ్ అలానే దే టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ సో నైస్ లైక్ అ సాఫ్ట్ బేబీ. సో ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అండ్ లెట్ మీ ఎంజాయ్. యాక్చువల్లీ మనం ఇది ఓకే, వాట్ ఇస్ దిస్ మషిన్, దాని నుంచి ఎందుకు చేస్తున్నారు? సో దిస్ ఈజ్ అన్ అల్ట్రాసోనిక్ స్క్రబ్బర్. ఇప్పుడు గ్లో అప్ లో ఏంటి అని అంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఏ ఫేషియల్ ఇప్పుడు సెలూన్కి వెళ్తే అంటే హ్యాండ్స్ తో చేసేస్తారు అనమాట. సో హ్యాండ్స్ తో చేసినప్పుడు మనం స్కిన్ లోకి ఏ లెవెల్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఉన్న డర్ట్ ఇంప్యూరిటీస్ తీయాలి అని అంటే అవ్వవు. సింపుల్ గా చెప్పాలంటే ఓన్లీ పైన అవుతుంది అనమాట. బట్ గ్లో అప్ ఈజ్ నాట్ అబౌట్ దాట్. గ్లో అప్ ఈజ్ మన స్కిన్ ఇంప్యూరిటీస్ ఏవైతే కొంచెం లోపల నుంచి కూడా ఉన్న డస్ట్ ఇవంతా కూడా మనం తీసేయాలి ఇదంతా అన్నప్పుడు వీల్ హ్యావ్ టు టేక్ యూజ్ ఆఫ్ ది మెషిన్స్. ఇప్పుడు మనం చేసింది డీప్ క్లెన్జింగ్ అనమాట ఫస్ట్. సో ఈచ్ స్టెప్ ఈస్ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ స్కిన్ అండ్ మనం చేసిన స్కిన్ టెస్ట్. అలాగే మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం అచీవ్ చేయాలి అని అనుకుంటున్నారో మీరు మాకు చెప్తారు కదా. సో దాన్ని బట్టి మేము ఈ కాక్టైల్స్ అన్ని డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తాం అనమాట. సో మెల్నిన్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. కొంతమంది కొంచెం బ్రైట్గా కనిపించాలంటే మనం మెల్నిన్ కంటెంట్ని తగ్గించవచ్చు. సో డ్రై స్కిన్ ఉంది అని అంటే హైడ్రేషన్ని పెంచవచ్చు. సో అలా డిఫరెంట్ ఇష్యూస్కి మనం డిఫరెంట్గా, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెలూన్ ట్రీట్మెంట్స్ అండ్ దిస్ వన్. సో గైస్ వీళ్ళు నా ఫేస్ మీద కానీ ఏదైతే రాస్తున్నారో అదంతా వీళ్ళ కోసమనే, వీళ్ళ బ్రాండ్ కోసమనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది. అండ్ యూ విల్ నాట్ ఫైండ్ దీస్ ఎనీవేర్ ఎల్స్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాంట్ డిరైవ్డ్, ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ ఆన్ యువర్ స్కిన్ అండ్ ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్ వెరీ సేఫ్. దట్స్ ద ప్లస్ పాయింట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు చాలా గ్లో అవుతూ ఉంటారండి, మీ స్కిన్ చాలా బాగుంటుంది, ట్యాన్ అయినా సరే మీ స్కిన్ ఇమీడియట్గా యూ ఫీల్ ఫ్రెష్ అండ్ యూ ఫీల్ గ్లోయింగ్ అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అది దేనివల్ల అంటే ఈ గ్లో అప్ సెషన్ వల్లే గైస్. సో ఎవరైనా ఐ థింక్ పీపుల్ హూ ఆర్ టెండింగ్ టు బికమ్ లిటిల్ బ్రైటన్ అప్, స్కిన్ని కొంచెం బ్రైట్ చేయాలనిపించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ గ్లో అప్ సెషన్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అట్లీస్ట్. అది మీరు చేసుకుంటే కనుక you will come and thank me that you have taken the best decision in your life. So guys, go and try this out please for my sake because this is beautiful. నా ఫేస్ చూడండి, ప్రియాంక గారి ఫేస్ చూడండి. And apart from all this guys, last but not the least, వీళ్ళ సబ్స్క్రైబర్స్కి ఫ్రీ మేక్ ఓవర్ కూడా ఇస్తున్నారు. ఐ లవ్ దిస్ బ్రాండ్ బికాస్ ఆఫ్ దేర్ జెన్యునిటీ అండ్ చాలా మంచిగా వాళ్ళ సబ్స్క్రైబర్స్ని కానీ పేషెంట్స్ని కానీ ట్రీట్ చేస్తారు. పేషెంట్ అంటే మీరు పేషెంట్ అనుకోవద్దు, బికాస్ వీఆర్ ట్రీటింగ్ our skins and hair and body కాబట్టి you have to really glow up well. And yes guys, go and subscribe the channel right now and మీరు ఒక ఫ్రీ మేక్ ఓవర్ కూడా పొందొచ్చు. So go guys, go and subscribe Harshita Karthik channel. That's HK Permanent Clinic. Oh my god, yes. I
ఫీల్ సో రిలాక్స్డ్. అంటే నాకు మొత్తం బాడీ మసాజ్ చేసినట్టు రిలాక్సేషన్ ఉంది ఆ ఫేస్కి అంతా చేస్తే. అండ్ ఐఎమ్ గ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఫుల్ ఫేర్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ గ్లో అప్ సెషన్ అనమాట. మంచిగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు, బాడీ కాంటూరింగ్కి వెళ్ళినట్టున్నారు కదా. హే మోటో కండలనే కండల రాజు, మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటావు. వావ్ పరి, యు ఆర్ గ్లోయింగ్ యార్. మరి ప్రతిరోజు చూస్తావు కదా నువ్వు నన్ను, ప్రతిసారి సెషన్ నుంచి వచ్చిన తర్వాత ఐ ఫీల్ లైక్ అది నిజంగా మేకప్ వేసినట్టు ఉంది. మేకప్ లేదు, సన్ స్క్రీన్ వేసారు అంతే, దీనిపైన ఏమీ వేయలేదు. వండర్ఫుల్ పరి. లుక్ అట్ మై నెక్ గైస్, నెక్ అండ్ స్కిన్ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎంత గ్లో అవుతున్నా. వావ్, ఇట్స్ మ్యాజిక్, ఇట్స్ మ్యాజిక్. సరే ఇప్పుడు ఏంటి మోటో? షూ ప్యాంట్ కొంచెం పైకి లేపచ్చు కదా, అంటే ఇప్పుడు కాదు, అమ్మాయిల్ని పడేసేయాలి అని చూస్తా. కాదు ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు షేవ్ దిస్ అంట. చెక్కలు గిలి అవుతుంది. ఏంటి చెక్కలు గిలి, చెక్కలు గింత, చెక్కలు గింత. ఎలా అనిపిస్తుంది నీకు? హౌ ఆర్ యూ ఫీలింగ్ మిస్టర్ శివ్ కుమార్? ఐఎమ్ ఫీలింగ్ ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్. So when you give time to your body, you feel good. Yeah. Like how I'm feeling good, glowing. Yeah, you're glowing, really you're glowing, Pari. చాలా నిజంగా I'm really shocked. When somebody is treating so nicely, you know, you feel good. సో ప్రతి నెల తీసుకొస్తావు కదా నన్ను ఇక్కడికి? తీసుకొచ్చేద్దాం, దాంట్లో ఏముంది. ఇలాగే పడుకున్నా నేను. Silly, who's asking you to be awake? All the best. It's okay, nothing is going to happen. చూసే భయపడ్డాను నేను వీడియోలో. ఏం కాదు, అలానే ఉంటా. ఇబ్బా ఏదో అది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు షాక్ పెడతారు కదా, అలా ఉంది. ఇక్కడ పెడతా. నేను సో హెచ్కే వాళ్ళ దగ్గర ఇవే కాకుండా గైస్ చాలా ఉన్నాయి, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి ఐ కెన్ టెల్ యూ గైస్, దే హ్యావ్ దిస్ నైస్ పర్మనెంట్ ఐబ్రోస్ చేయొచ్చు మనకి, చాలా సేఫ్ నీడిల్స్తో చేస్తారు వాళ్ళు. అండ్ దే హ్యావ్ దిస్ పర్మనెంట్ లిప్ కలర్ కరెక్షన్ అండ్ ఆల్సో దే హ్యావ్ నైస్ బాడీ కాంటూరింగ్. అది ఆబ్వియస్లీ శివ గారి మీద మనం ఈరోజు చూపించాము. అండ్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆల్సో గైస్ దే హ్యావ్ ద స్ట్రెచ్ మార్క్స్. ఎవరెవరికైతే చాలా కంప్లైంట్స్ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ చేయడానికి, అది మనకి చాలా ఈజీగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ అయిపోతాయండి. అండ్ వీళ్ళ అంత ప్రొసీజర్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టారు. సో మేము డిస్క్రిప్షన్లో కింద లింక్లో కూడా యూట్యూబ్ ఛానల్ లింక్ పెడుతున్నాము వీళ్ళది. వాళ్ళు ప్రైజెస్తో సహా అన్నీ డీటెయిల్గా మీకు చెప్పి చూపించారు కూడా. సో ప్లీజ్ గో దేర్ గైస్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మీకు అన్ని సమాధానాలు అయిపోతాయి. అండ్ దెన్ యూ కెన్ కమ్ to HK Permanent Skin Clinic so that you know you get yourself glowing up and you can slay in your world. బాగుంది. ఇలాంటి ఒక 3-4 సెషన్ చేద్దామమ్మా. 6 packs నాకు కూడా వితౌట్. సో ఇంతకు ముందు మనము బాడీ అనాలిసిస్ చేసాం కదా, సో దాని రిజల్ట్స్ అన్నమాట. సో ఇందులో మనకి క్లియర్గా మన బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, సో అదంతా వచ్చేస్తుంది అనమాట. వేస్ట్ హిప్ రేషియో వరకు ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఇలా మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీ విల్ టేక్ దిస్ అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెషన్స్ అగైన్ వీ కెన్ టేక్ దిస్ అండ్ వీ కెన్ కంపేర్ యాక్చువల్గా అనేది ఫస్ట్ లాస్ట్ సెషన్. అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ వెయిట్ లాస్. మీరు వెయిట్ అనేది ఎక్కువ డ్రాస్టిక్గా నేను ఒక 20 kgs తగ్గిపోతానా 30 kgs తగ్గిపోతానా కాదు. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఇస్ ఫిట్టింగ్ ఇన్ టు అ లార్జ్ సైజ్ టీ షర్ట్, ప్రాబబ్లీ యుల్ గెట్ ఇన్ టు మీడియం ఆర్ స్మాల్. Yeah, correct. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ గెటింగ్ ఫిట్. సో ఆ ఫ్యాట్ ని Getting toned, and then getting a toned chisel body. Nice. Thank you, madam. We enjoyed Thanks a a lot. lot. We really enjoyed a lot. And I'll keep coming as usual. And నాతో పాటు ఇంకో పేషెంట్ పేషెంట్ అంటే yes. No, I'll complete my sessions. Definitely, I'll come for 6 sessions and I'll complete this. అండ్ hair నాతో thing. పాటు మీరు కూడా వస్తారని, యాక్చువల్లీ ఇఫ్ వీ కీప్ కమింగ్ మీరు కూడా మమ్మల్ని కలవచ్చు ఇక్కడ. And more than anything, I liked this sunscreen. Yeah. You SPF liked it? 50. Yeah, I really like You it. liked it? I So you like use it? ఎందుకంటే దీనికంటే ముందు నేను ఏ సన్ స్క్రీన్ వేసుకున్నా కూడా నాకు స్కిన్ అనేది ఆయిలీ అయ్యేది.
బట్ ఇది చాలా మంచిగా ఇట్స్ నేను పొద్దున్నే వేసుకున్నప్పుడు ఐ జస్ట్ షోడ్ యూ ద వీడియో గైస్. నేను చెప్పాను ఇప్పుడు ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది, వీఆర్ యూనో ఫుల్ డే అవుటింగ్ లాగా అయిపోయింది పీస్ఫుల్ గా. అప్పుడే చెప్పాను మీకు సన్ స్క్రీన్ గురించి అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి. సో యూ కెన్ కమ్ హియర్ అండ్ వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి. యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డూప్లికేట్స్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్. దొరికిన మాత్రం తీసుకోవద్దు, ఇక్కడికి వచ్చి మాత్రం ట్రీట్మెంట్స్ చేయించుకోండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ గైస్. హ్యాపీ స్కిన్, హ్యాపీ లైఫ్, హ్యాపీ హెయిర్, మంచిగా హ్యాపీగా ఉండండి. అండ్ నెవర్ ఎండింగ్ టైల్స్ వీడియోస్ చూస్తూ ఉండండి బికాస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు. సో హెచ్కే పర్మనెంట్ స్కిన్ క్లినిక్ కి వస్తూ ఉండండి. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ శివబరి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ హ్యావింగ్ us here. Thank you so much. Bye guys, see you.